హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. 99.98% రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమ. సాయం అందని వారు నేటి నుంచి అర్జీలు ఇవ్వాలి. వ్యవసాయ శాఖ డైరెక్టర్. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన వారు 99.98% రైతు కుటుంబాల ఖాతాలంటే 44.75 లక్షల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ప్రాంతాల్లో పాటు ఈకేవైసీ సమస్య, ఎన్పిసిఐలో చురుగ్గా లేని, మ్యాపింగ్ కాని సుమారు 1,00,000 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే సుఖీభవ సొమ్ము పడలేదని ఆయన వివరించారు. వ్యవసాయ శాఖ అందించిన డేటాలో కేవలం 1,067 ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదని ఆర్టీజీఎస్సీ ద్వారా సమాచారం అందుతుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరస్కరణకు గురైన రైతులు ఆదివారం నుంచి గ్రామ రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వవచ్చని ఆయన సూచించారు. తిరస్కరణకు సంబంధించిన కారణాలు ఏమిటంటే, భూ యజమాని చనిపోతే పరిశీలన సమయంలో వారిని జాబితాల నుంచి తిరస్కరించారు. వారసులకు పాస్ పుస్తకాల జారీలో జాప్యం జరుగుతుంది. సాగు భూమికి ఆధార్ అనుసంధానంలో తప్పులు జరిగాయి. వీటిని తహసీల్దార్లకు పంపారు. అక్కడ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. న్యాయపరమైన వివాదాలు, వెబ్ ల్యాండింగ్లో నేషనల్ ఖాతాలు పట్టా నెంబర్ ఇవ్వనివిగా నమోదైన వాటిని తిరస్కరించారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు పథకం వర్తింప చేయలేదు. నెలకు 20,000 కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా మాజా ప్రజాప్రతినిధులు అర్హులు కారు. 10 సెంట్ల లోపు భూమి కలిగిన వారు అనర్హులే. భూమి ఉన్న మైనర్లు కూడా అర్హులు కాదు. ఈకేవైసీ చేయని కేసులకు ప్రయోజనాలు అందలేదు. సమస్య పరిష్కరించాక నగదు జమ. ఎన్పిసిఐలో చురుగ్గా లేని, మ్యాప్ కాని ఖాతాలను బ్యాంకుకు వెళ్లి యాక్టివ్ చేసుకోవాలి. అప్పుడు వీరికి నగదు జమ అవుతుంది. ఈకేవైసీ పెండింగ్లో ఉన్నవారు కూడా పూర్తి చేసుకుంటే పెట్టుబడి సాయం అందుతుంది. ఆగస్టు 3 నుంచి వినతులు. లబ్ధిదారులు ఆగస్టు 3 నుంచి అభ్యంతరాలు, సవరణలు నమోదు చేసుకోవచ్చు. మే 2 నుంచి జూలై 15 మధ్య కొత్తగా మ్యాప్ అయిన వారి నుంచి అర్జీలు తీసుకుంటారు. అన్నదాతలకు పీఎం కిసాన్ నిధులు విడుదల. 9.7 కోట్ల మందికి 20,500 కోట్ల లబ్ధి. అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి నిధులు శనివారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పథకం కింద 20వ విడత నిధులను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేశారు. దీంతో మొత్తంగా 9.7 కోట్ల మంది రైతులకు 20,500 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. రైతులకు ఏటా ఒక్కో విడతలో 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 సాయం అందించే ఈ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటి వరకు 3.90 లక్షల కోట్లకు పైగా అందజేసింది.